నమస్తే, వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును శంకుస్థాపన చేసిన షెకావత్ పవన్ కళ్యాణ్. కేంద్రం 375 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టులో ఫోటో గ్యాలరీని తిలకించిన షెకావత్ పవన్. సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నామని కవిత ప్రకటన. ఏడాదిన్నరలోనే 2 లక్షల కోట్ల అప్పు. ఆ డబ్బు ఏం చేశారని నిలదీసిన ఎమ్మెల్సీ. చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీ తర్వాతే బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఆరోపణ. ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో ఉగ్రవాదంపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. ఉగ్రవాదం, WMDల వ్యాప్తిపై ఐక్యంగా పోరాడాలని పిలుపు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరిక. ఏపీలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా చాలా అవసరమన్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విభజన హామీలు సాధ్యమని వెల్లడి. బీజేపీ గడిచిన 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వ్యాఖ్య. టీడీటీ పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోమన్న కిరణ్ రాయల్. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే పెద్ద యుద్ధమే చేస్తామని వెల్లడి. అలిపిరి నుంచి తిరుమల దర్శనం వరకు యాప్ క్రియేట్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన. డీటెయిల్ చూస్తే రాజమండ్రిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాధాన్యతను విశదీకరించారు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. రాజమండ్రి అంటే గోదావరి తీరం గుర్తొస్తుందని, ఇది తన మనసుకు ఎంతో ప్రత్యేకమన్నారు. గతంలో ఎన్నోసార్లు ఊహించిన అభివృద్ధి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో సాకారమవుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రజలు ఆశించిన అభివృద్ధి కార్యాచరణలు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి మద్దతు కల్పిస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు నూతన ఆశలు పుట్టినట్లు పవన్ వ్యాఖ్యానించారు. అలాగే గౌరవనీయ జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి. మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. సో అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాల్పురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది
గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు రాజమండ్రిలో శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 450 కోట్ల రూపాయలతో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రపంచంలో పర్యాటక వృద్ధి అత్యధికంగా భారత్లోనే ఉందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యాటక అభివృద్ధికి ఏపీలో అనుకూల వాతావరణం ఉందన్నారు. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought-after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. It is the diversity that forms the core of our tourism industry. The version of Modi government and vision of Honorable Prime Minister Narendra Modi ji is holistic, inclusive and future ready. Through flagship schemes such as Swadesh Darshan, Prashad, Saski and CBDD, we are and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu and under the regime of this double engine government in state of Andhra Pradesh, ఆస్ట్రోనాట్ గా గుర్తింపు పొందిన దంగేటి జాహ్నవి మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు బిడ్డగా దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచిన జాహ్నవిని మంత్రి అభినందించారు. ఆమె విజయయాత్రపై ప్రశంసలు గుప్పించిన లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం తరపున భవిష్యత్తులో అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతరిక్ష పరిశోధనల పట్ల రాష్ట్ర యువతలో ఆసక్తిని పెంచే దిశగా జాహ్నవి విజయాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని అన్నారు. సాంకేతిక విద్యా అభివృద్ధికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని సూచనలు కూడా వచ్చాయి. ఈ సందర్భంగా జాహ్నవి తన అనుభవాలను మంత్రి లోకేష్ తో పంచుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మహిళలు అంతరిక్ష రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. ఏపీలో కాంగ్రెస్ బలపడటమే విభజన హామీల సాధనకు మార్గమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ గత 10 సంవత్సరాల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానికి ఉండగా బీజేపీ అప్పులు మాత్రమే ఇస్తుందని విమర్శించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. ఏపీలో మళ్లీ కాంగ్రెస్ ను బలపడేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విద్యా సంస్థలు, పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో బీజేపీ విఫలమైందన్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పార్టీగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించాలని సూచించారు. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల, జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ, టీడీపీకి చెందిన ఎంపీలు కానీ, జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా, నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవన్నీ జనాల మధ్యకి తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది దీంట్లో. కాంగ్రెస్ పార్టీ గ్రామ లెవెల్లో, బూత్ లెవెల్లో బలపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలా సాధించాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చిందని, కానీ దాని లాభం ప్రజలకు కనిపించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం మేఘా, పొంగులేటి కంపెనీలకు 1200 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనలో ఒక ద్రవ్యాన్ని కూడా ముందుకు ఇవ్వకుండా మొదట పనిచేయండి, తర్వాత డబ్బులు ఇస్తామని చెబుతూ శుభ్రమైన పాలన కొనసాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పు తెచ్చి పథకాలు అమలు చేయకుండా జారీ చేస్తున్నదంటూ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుల బాధలో ప్రజల అవసరాలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పైసలు తీసుకోండి అన్నారు కానీ కాంట్రాక్టర్లకు ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి చేంజ్ చేశారు. ఇద్దరు సంస్థలకు కలిపి దాదాపు 1200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేసింది. కానీ కొత్తగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో ఇప్పటి వరకు ఒక్క చెంచా కూడా మట్టి తీయలేదనేటటువంటిది వాస్తవం, ఎవరం కూడా కాదనలేనటువంటి వాస్తవం. అయినా కూడా 600 కోట్లు ఇచ్చేసింది. ఒక్కొక్క సంస్థకి 1200 కోట్లు మొత్తం కాంట్రాక్టర్లకు వెళ్ళిపోయినాయి. అంటే దీనివల్ల మనకి ఏమర్థమవుతున్నది, ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలో పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి. కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు, విద్యార్థులకు మాత్రం రేవంత్ రెడ్డి గారి అవినీతి రెడ్డి గారికి మేము ఒక రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం.
ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలిసి నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలిసి నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇవాళ బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బదనామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే గానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేశారు. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ లో చేరారని, ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ నేత సిదిరి అప్పలరాజు విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఎమర్జెన్సీ వ్యతిరేకిలాగా మాట్లాడమేంటని ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రసంగాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటి ఏపీ పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీ లాంటిదని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పిచ్చి మంత్రులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు అసలు చట్టాన్ని అనుసరిస్తున్నారా అని నిలదీశారు. వేల తప్పుడు కేసులు, చిత్రహింసలతో పాలనను నడుపుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు కలిగించే వ్యవహారమని అన్నారు. చేశారు అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడిగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కావాలన్న తన రాజకీయ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు రేవంత్ రెడ్డి. ఇక ప్రస్తుతం సీఎంగా మరో 3 ఏళ్లు కొనసాగుతారని అభిప్రాయపడి ఆ తర్వాత తాను మరో 5 ఏళ్లలో సీఎం పదవిని అందుకోవాలని ప్రయత్నిస్తున్నానన్నారు. మొత్తం 9 ఏళ్లలో తన లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఉన్న విశ్వాసంతో పాటు ప్రజల మద్దతుతో ఈ లక్ష్యం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని, పార్టీకి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సుదీర్ఘ ఎంత 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు? అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా, వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏదో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో వాళ్ళు మొదలు పెడితే, వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే, సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు ఏదో రైతు బంధు వాళ్ళు వేయడానికి. అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు 5,000 వేసినా 6,000 కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా
కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు? సపోజు 9-10 వేల కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేసారు? 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక కిస్తీ. తేడా గమనించాలి రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మళ్లీ రప్ప అంటే ప్రజలు ఎదురు తిప్పుతారని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన విధ్వంసానికి చిహ్నమని, అతని సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. పల్నాడు పర్యటనలో జరిగిన ఘటనలో 3 ప్రాణాలు పోయాయని, అంబులెన్స్ కు దారి ఇచ్చి ఉంటే మధు ప్రాణాలు ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ బ్యాచ్ ఆటలు ఇక సాగవని స్పష్టంగా హెచ్చరించారు. గత 5 ఏళ్లుగా జగన్ ప్రజల మధ్య విద్వేషాలు, విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే ఇక ఫైనల్ నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే ఈ విధ్వంస రాజకీయాలను ప్రజలే తిప్పికొట్టాలన్నారు. ఇక్కడ కూడా అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక చీప్ లిక్కర్ ప్రజలకు అందించి ఆ లిక్కర్ మీద కూడా 15 సంవత్సరాలకి మా రాష్ట్రంలో ఇంతమంది తాగుతారు, దీని మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి నాకు ఇంత అప్పు ఇవ్వండి అని 25,000 కోట్ల రూపాయలని కూడా అప్పు తీసుకొచ్చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని ఈరోజు గాడిలో పెట్టడానికి నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి మనందరం కూడా చూస్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, కూల్చివేతలతో మొదలు పెట్టాడు, విధ్వంసం చేశాడు, విద్వేషాలు రెచ్చగొట్టాడు, హింసను ప్రేరేపించాడు, వాళ్ళ తాలూకా మంత్రులు ఎమ్మెల్యేల చేత బూతులు తిట్టించాడు, అసెంబ్లీ సాక్షిగా మా చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీళ్లు పెట్టించాడు, అదేవిధంగా నారా బోనమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడించారు. ఇంకా మాలాంటి వాళ్ళం అయితే ఇంకా అది వేరే విషయం. అంటే ఒక్కొక్కసారి ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. అదేవిధంగా వాళ్ళ తాలూకా విధ్వంసం చేసే ఆ జనాలు కూడా, మూకలు, వైసీపీ మూకలు కూడా బయటకు వచ్చి ఈరోజు నీతులు చెప్తున్నాయి. ఆ నీతులు చెప్పేటప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్న సంగతి కూడా గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో, బయటికి రావాలంటే పరదా ఉండాలి, బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి, అతను బయటకు వచ్చాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే షాపులు మూసేయాలి, జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయాలి. అదేవిధంగా అతని గురించి ఎవరైనా గట్టిగా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని తీసుకొచ్చి సిఐడి కేసులు పెట్టి ఇరికించాలి. ఆ సిఐడి కేసులు పెట్టేదానికి కూడా వయసులతో సంబంధం లేదు. 60-70 సంవత్సరాల అంకబాబు గారైనా సరే, లేకపోతే 65 సంవత్సరాల వృద్ధులైనా సరే, మహిళలైనా సరే, ఎవరినైనా సిఐడి చేతిలో పెట్టుకుని, ఆ రోజు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్యమైన ప్రజలు ఎన్ని రకాల హింసలు పెట్టారో ఈ రోజు నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఏమైనా ఏంటది ఏదో ఆంక్షలు విధించామా అని మాట్లాడారు. మొన్న కూడా నేను దాని గురించి ఆంక్షలు విధించారని మాట్లాడేదానికి. ఈ రోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఒక పరదా లేదు, ఒక చెట్లు కొట్టడం లేదు, ఒక షాపులు మూసివేత లేదు, ఒక హౌస్ అరెస్ట్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్తానన్నా కూడా అది చైనాలో జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదంపై కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. ఉగ్రవాదం ఉన్న చోట శాంతి, అభివృద్ధి సాధ్యమని అన్ని సభ్య దేశాలు కలిసికట్టగా ముందుకు రావాలన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని విధానపరమైన ఆయుధంగా వాడే దేశాలను ఎస్సీఓ ఖండించాలని పిలుపునిచ్చారు. రాడికలైజేషన్, పరస్పర విశ్వాస లోపం వంటి అంశాలు కూడా ఈ ప్రాంతానికి ప్రమాదకరమని నొక్కి చెప్పారు. ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అతిగా వ్యతిరేకించాలని సూచించారు. ఇక ఎస్సీఓ దేశాలు సమిష్టిగా ఈ సమస్యలను ఎదుర్కోవాలన్నారు. పదివేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తోందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. డబ్బుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగుల్లో నిత్యం ఒకరొకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోమిరెడ్డి అనే రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయుడు డీఈఓ కార్యాలయం వద్దే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ ఇది ప్రభుత్వ హత్యలేనన్నారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకు ప్రభుత్వం వెంటనే చెల్లిస్తున్నా జీవితాంతం సేవ చేసిన ఉద్యోగులకు మాత్రం అవమానం చేస్తోందని విమర్శించారు. వీలైనంత తొందరగా వారి బకాయిలు చెల్లించి మరింత ప్రాణ నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎట్లా తీర్చాలి, ఏ పైసలు వస్తాయో రావని చెప్పి టెన్షన్స్ తో
అందరి ముందర టెన్షన్స్తో గుండా చచ్చిపోయింది ఆయన. రోజుకొకరు చనిపోతున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్డ్ అయిన 10,000 మందిని చంపుతా ఉన్నారు. ఏ ఉద్యోగి ఇట్లా గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. గుర్తుపెట్టుకోండి. 35-40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలను నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ బిల్లు ఆపండి. మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు 3 కాంట్రాక్టులకు ఇచ్చేసారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ బతికేటోళ్ళు. ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు 1,300 కోట్ల రూపాయలు వాడుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? రేపు వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? 2.5 లక్షల మంది ఈ రోజుకు 2.5 లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో చిలగాటమాడుతున్నారు. ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుందని తెలిపారు. పసుపు రైతుల కలలు నెరవేర్చే దిశగా బోర్డు ఏర్పాటు అవుతుండడం ఆనందదాయకమన్నారు. ఇతర రాష్ట్రాలు కోరినప్పటికీ మోదీ నిజామాబాద్ కు ఇవ్వడం ఇక్కడి రైతులకు గౌరవమన్నారు. బోర్డు చైర్మన్ గా గంగారెడ్డిని నియమించడం ప్రత్యేకతగా అభివర్ణించారు. పసుపు ఉత్పత్తి, మార్కెటింగ్, ఎగుమతులలో రైతులకు మేలు కలిగేలా ఈ బోర్డు కార్యాచరణ సాగుతుందని వివరించారు. అలాగే 29న మాజీ మంత్రి డిఎస్ విగ్రహాన్ని కూడా అమిత్ షా ఆవిష్కరించనున్నారని తెలిపారు. ఇక రైతులు భారీగా హాజరవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్న ప్రయత్నము ఇది. అందరూ రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు, దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఇది. రైతుల పట్ల రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు కేసీఆర్ కన్నతల్లి అయితే రేవంత్ సవతి తల్లి లాంటి వాడని విమర్శించారు. రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలు నిజమైన సహాయమని, అలాంటి సహాయంపై బజారులో ప్రకటనలు చేసుకుంటే అది రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేదిగా ఉంటుందని అన్నారు. కన్నతల్లి బిడ్డ ఆకలితో ఉన్నదా లేదా అనేది చూస్తుందంటే సవతి తల్లి బయట చూపులు చూస్తుందన్నారు. రేవంత్ పాలనలో రైతులు నిరాశకు గురవుతున్నారని, ఇదే తేడా కేసీఆర్ రేవంత్ మధ్య ఉందని స్పష్టం చేశారు. రైతులను మోసం చేసే విధానాన్ని నిలదీసే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజలు పని చేసేది తెలంగాణ అభ్యున్నతికే, భారతదేశంలో మేము కూడా ఒక పౌరులమని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. తలసరి ఆదాయంలో హర్యానాలో గురుగాం తర్వాత 2వ స్థానంలో భారతదేశంలో నిలిచిన ఒక ఘనత రంగారెడ్డి జిల్లా. అదే కాకుండా భారతదేశానికి, తెలంగాణకే కాదు భారతదేశానికి వనరులు సమకూర్చే ఒక టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో, అది ఆర్థిక వనరులే కానివ్వండి, మానవ వనరులే కానివ్వండి, ఇంకేమున్నా కూడా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లో భారతదేశంలోనే మా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు ఒట్టినే వచ్చినాయా? ఎవరు త్యాగాలు చేయకుండా, మా జిల్లా వాసులే కానీ, మా జిల్లా రైతులే కానీ, ప్రజలే కానీ కష్టపడకుండా రంగారెడ్డి జిల్లా ఈరోజు స్థాయిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులు వేలాది లక్షలాది ఎకరాలు దారాదత్తం చేసి ప్రభుత్వానికి, తద్వారా ప్రభుత్వం ఈ యొక్క భూములని డెవలప్ చేసి రోడ్లు వేసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలప్ చేసి దీన్ని పెట్టుబడులు తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి సగం పైన ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరి ద్వారా యాద్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరందరూ చూస్తున్నారు గత 2 రోజుల నుంచి, గత వారం రోజులు, 10 రోజుల నుంచి ఏం జరుగుతుందనేది. ముఖ్యమంత్రి గారు ఈసారి ఈ దఫా జరుగుతున్న వంటి రుణమాఫీ, రైతు బంధును ఖచ్చితంగా, నేను రైతు బందే అంటాను, ఇంకా దాన్ని రైతు భరోసాని ఇంకా నాకు నోటికి వస్తలేదు కాబట్టి రైతు బందే అది
ఈ దఫా రైతు బంధుని ముమ్మాటికి 9 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పారు. అది మొదలుపెట్టిన కొన్ని కాడికి అది నిజంగా ఎంత మేర సక్సెస్ఫుల్ అయిందనేది ఒక సబ్జెక్ట్ అయితే నిజంగా. బోనాల పండుగ ప్రారంభమైన సందర్భంగా గోల్కొండలో ప్రత్యేక పూజలు జరిగాయి. జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. సంప్రదాయ వస్త్రాధరణలో పాల్గొన్న ఆమె అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు దేవస్థానం అధికారులు సత్కారం చేశారు. ఇక ప్రతి ఏడాది బోనాల పండుగ ప్రారంభ వేడుకల్లో పాల్గొనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగించారు. భక్తుల కేరింతల నడుమ ఆలయం చుట్టూ పూజా కార్యక్రమాలు జోరుగా సాగాయి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ బోనాల నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.